బ్యాక్ టు లైవ్ షో. సార్, ఇందాక మనం అనుకున్నట్టు అంటే మరీ శృతి మించుతున్నాయా రాజకీయ విమర్శలు ఒక స్థాయి కూడా? అంటే టాడా కేసులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. గతంలో అన్నారు, మళ్ళీ మన కూడా ఉభయర్లో అన్నారు. లోకేష్ గారు అయితే నేను ఒక ట్వీట్ చేస్తూ ఆయన బయట మాట్లాడకపోయినా క్యాన్సర్లా తయారయ్యే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి 18 గంటలు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే మీకు కనిపించట్లేదా అని ఎట్లా చూడాలి రండి? అంటే టాడా చట్టాన్ని ఎప్పుడో ఉపసంహరించేస్తుంది జరిగింది. దాని మీద ఎవరి మీద కేసులు పెట్టే ప్రసక్తి లేదు. అసలు ఏమి అధ్యయనం లేదు. ఎందువల్ల అధ్యయనం చేయలేకపోతున్నారు? వాళ్ళ మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, హెల్త్ ఎలా ఉండాలి, వ్యవసాయం ఎలా ఉండాలి, అసలు వీటిని గురించి అసలు మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నారా? అడ్మినిస్ట్రేషన్ ఎట్లాంటి మార్పులు కావాలి, లేక జ్యుడిషియల్ ఎట్లాంటి మార్పులు కావాలి, వీటి గురించి ఆలోచించారు. దాని మీద అసలు పబ్లిక్ డిస్కషన్ పిలవండి. తెలుగుదేశం వాళ్ళని ఇరకాటాన్ని పెట్టేది ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని చెప్పండి, ఇరకాటాన్ని పడతారు. నిజంగా సరిగ్గా లేదు. అట్లాగే హౌసింగ్ స్కీము ఇంతవరకు ఇంకా మొదలు కాలేదు హౌసింగ్ స్కీము అని గట్టిగా చెప్పండి. ఇక్కడ గ్రామాల్లో ఇట్లా మీరు ఇవ్వట్లేదు చెప్పండి. అందుకే తప్ప ఊరికి రాజకీయంగా ఆయన తిట్టిపోవడం వలన ఈయనకి ఏమీ సానుభూతి రాదు. పైగా చంద్రబాబు రోజు అధికారులతో మీట్ అవుతాం, గంటల తరబడి చర్చించడం. అధికారుల మీద ఈయనకు పట్టుపోయిందా? ఈయన ప్రశ్నించేవారు ఎవరు లేరు, పార్టీలు లేరు. ప్రభుత్వంలో కనుక ఈయన ఏం నిర్ణయం తీసుకున్నా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇష్టం ఇచ్చిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది వాళ్ళ అధికారులు అవినీతి పరులని, పనిహిమాలిన వాళ్ళని, చచ్చు దద్దములని అనేక మంది చెబుతున్నారు. పార్టీ వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? వాళ్ళని ఇమీడియట్గా ఎందుకు సస్పెండ్, ఒక 2-3 కనుక ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే, వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తే మొత్తం అధికారులంతా కూడా మాట వింటారు. వాళ్ళ అధికారులు కూడా చులకనగా తీసుకుంటున్నారా ప్రభుత్వాన్ని? ఈ నాయకుడిని చులకనగా తీసుకుంటున్నారా? ఈయన అస్తమానం వాళ్ళతో కూర్చోవటం, వాళ్ళతో ముచ్చట్లాడటం, వాళ్ళతో కౌలు చెబుతూ ఏదో డిస్కస్ చేస్తున్నానంటాం. అధికారులతో డిస్కస్ చేసేది ఏంటి? అధికారులు డిస్కస్ చేస్తే మిగతా వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. మీరు అందరినీ పిలిచి మీరు రోజు డిస్కస్ చేస్తుంటే మీరు చులకన అవుతున్నారు. మీ మాటలు అధికారులు కూడా వినిపించుకోవట్లేదు, అధికారులు కూడా మిమ్మల్ని సీరియస్ తీసుకోవట్లేదు అన్న భావన మామూలు జనంలో ఉంది. అందువలన ఆయన వాళ్ళ తన పద్ధతి మార్చుకోలేకపోయినా కానీ కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పుడు 10 మంది ఎవరిని తీసేయాలి, 10 మంది ఎవరిని అడిగి చెబుతారు. మీ పార్టీ నాయకులను అడగండి, మిగతా వాళ్ళని అడగండి. ఆ 10 మంది తీసాలు పారేయండి. ఇప్పుడు అలాగే చిత్తూరు జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు వస్తాయి, కృష్ణా జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణలు వస్తాయి. వాళ్ళ 2 ఏళ్ల మట్టి వస్తున్నాయి. వాళ్ళ గురించి పట్టించుకుని నాదులు లేడు. అలాగే అనేక చోట్ల ఫైట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి, లోకేష్ లాగా మారుతోందా? మీకు అట్లా ఏమన్నా అనిపిస్తోందా? ఎవరు ఫైట్ అయినా కానీ ఇప్పుడు జనం మనకి ఉంటే ఆ జనం తరఫున మనం ఫైట్ చేయొచ్చు. అదే తప్ప మనం సొంతంగా వ్యక్తిగతమైన ఫైట్ చేస్తే ఉపయోగం ఉంది. వ్యక్తిగతమైన కుస్తీ పోటీ లేదు రాజకీయాలంటే. జగన్ ఇప్పుడు ఇతను నిందించి అతను నిందిస్తాం వలన వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు బహిర్గతం అవుతాయి తప్ప ప్రజలకి ఎటువంటి మేలు చేయకూడదు. అసలు దేర్ రిలేషన్ విత్ ప్రజలు దెబ్బతింటది. వాళ్ళ ప్రజలతో కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయండి. అదే వీళ్ళు పోటాడుకోవటం, వీళ్ళు నిందించుకోవటం వలన వీళ్ళు చులకన అవుతున్నారు. అంటే మన విమర్శ చేశారు కాబట్టి దానికన్నా తీవ్ర స్థాయిలో ఉండాలి అన్నట్టు అందా నిన్న లోకేష్ గారు చేసిన కామెంట్? క్యాన్సర్ అనే పదం వాడారు తీవ్ర స్థాయిలో. లేదు, అంటే విమర్శ చేశారు కాబట్టి ప్రతి విమర్శ కాదు. లోకేష్ గారు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధిని కూడా అడ్డుకోవడమే ఒక ఎజెండాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ విజయనగరంలో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడ అడ్డుకుంటూ ఉంటాడు. అదేవిధంగా బందర్లో ఒక పోర్టు నిర్మాణం చేస్తూ ఉంటుంటే దాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. అదేవిధంగా బేవార్లో ఒక ఆక్వా పార్క్ నిర్మిస్తే దాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ పోయి అక్కడ ఫార్మాని అక్కడ అడ్డుకుంటూ ఉంటాడు. నిజంగా ఈవేళ ఒక్కటి సూటిగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దివీస్ వారు అడ్డుకుంటావు నువ్వు దివీస్. ఆ దివీస్ కి పక్కనే 50 కిలోమీటర్ల దూరంలో హెటేరో ఫార్మా ఉంది. మరి అక్కడ వెళ్ళి నువ్వు ఎందుకు ధర్నా చేయలేకపోతూ ఉన్నావు? అదేవిధంగా నీ A2 నువ్వు A1 ముద్దాయిగా ఉన్నావు. నీ షార్ట్ షీట్ లో A2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి ఆయన వియ్యంకుడిది మరి అక్కడే ఫార్మాసిటీ ఉంది, దాని మీద అరవిందో ఫార్మా ఉంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళి నువ్వు ధర్నా చేయలేకపోతున్నావు? అంతేకాదు ఈవేళ విశాఖపట్నంలో రాంకీ ఫార్మా ఉంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళి నువ్వు ధర్నా చేయలేకపోతున్నావు? అంటే రాంకీ ఫార్మా నుంచి ఏ విధంగా పొల్యూషన్ రాదా, లేదా హెటెరో నుంచి ఏ విధంగా పొల్యూషన్ రాదా? అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటే ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా అంటే రాజకీయం అనేది ఈజీగా అక్కడ అర్థమైపోతుంది. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అర్థమవుతుంది ఈయన ప్రతిదీ కూడా సెల్ఫ్ గోల్లో వెళ్తూ ఉన్నాడు, ఈయన్ని నమ్ముకుంటే మన రాజకీయ జాతం కూడా నిండిపోతుంది అనేటువంటి విషయంలో ఈవేళ వాళ్ళ నాయకులు కూడా డిఫెన్స్ లో పడిపోయినటువంటి పరిస్థితి. ఇంకో పక్కన అమరావతిని వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారానే కోర్టులో రిట్లు వేస్తూ ఉంటాడు. ఏదో పెద్ద సైన్యం లాగా ఒక 50 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి సచివాలయం అంతటినీ కూడా వెళ్ళి దాని మీద ఇక్కడ ఏదో జరుగుతుంది 1,00,000 కోట్లు ఏంటి? అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత రాజధానికి, ఖర్చు పెట్టింది ఎంత? 1,00,000 కోట్లు అవినీతి జరిగిపోయింది రాజధానికి. ఇంతకంటే అన్యాయం ఉందండి. పట్టిసీమ వల్ల అన్యాయం జరిగింది అంటాడు. ఈ రోజు పట్టిసీమ వల్ల ఈ రోజు కృష్ణా డెల్టాకి ఇవాళ స్థిరీకరణ జరిగింది. మొట్టమొదటిసారిగా రాయలసీమకి వాటర్ వచ్చింది. ఫైట్ జగన్మోహన్ రెడ్డి బిట్వీన్
లోకేష్ బిట్వీన్ ఫైట్ లాగా మారుతుందా? ఆయన ఒక విమర్శ, ఆయన ఒక ట్వీట్ తో కామెంట్. అంటే ఫైట్ అంటే ఈవేళ లోకేష్ గారు ఎంతో పరిణితి చెందినటువంటి రాజకీయవేత్తగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు విశ్లేషిస్తూ ఆయన ట్వీట్ చేశారు తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇంకొకరినో టార్గెట్ చేసి చేయాలి. విష్ణు గారు మీరు ఎట్లా చూస్తున్నారు ఈ మాటల యుద్ధాన్ని? రాష్ట్రంలో రెండంచెల పార్టీ వ్యవస్థ ఉండటం మూలంగానే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి ప్రజలు భావించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. విష్ణు గారు సారీ టు ఇంటరప్ట్ చేయండి, ఒక్క నిమిషం మీతో మాట్లాడుతూ ఒక్కసారి వైసీపీ నాయకులతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. రాంబాబు గారు, ముఖ్యంగా రెండు అంశాల మీద మీ వ్యూ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయడం వెనకాలంటే చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసని ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, రాజకీయ విమర్శగా మాట్లాడుతున్నారా? నెంబర్ 1. రెండోది, తాడా కేసులు పెట్టిస్తామని యోభేరులో చంద్రబాబు నాయుడు మీద కామెంట్స్ చేస్తే లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ లా తయారయ్యారని చెప్పి ఆయన తీవ్రమైన విమర్శ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అవును, ఒకటండి, ఒక్క అంశం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి కొన్ని మాటలు మాట్లాడినటువంటి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ నోట్లు మార్పిడి విషయం ముందే తెలుసు అనేటువంటి అంశాన్ని ఆధారాలను మాట్లాడారా, ఆధారం లేకోకుండా గాలిలో మాటలు మాట్లాడారా అనేటువంటి మాట ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఒక చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు నోట్లను రద్దు చేయమని మార్చమని ముందే లెటర్ రాశారంటే ఆ విషయాన్ని తెలుసుకుని ఈయన ద్వారా లెటర్ రాసినట్టు, ఈయనే చేసినట్టు ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇంతకన్నా ఏం ఆధారం కావాలి? నెంబర్ 1. రెండో అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తలో ఏం చేశారు, నోట్లు రద్దు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలించింది, చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు, చంద్రబాబు నాయుడు గారి మాట మేరకే కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు 500 నోట్లు రద్దు చేసింది అనే హర్షాన్ని వెలుబుచ్చినటువంటి సందర్భాలు కూడా మనం ఉన్నాయి. వాళ్ళ పత్రికలన్నీ కూడా, కొన్ని పత్రికలు చూడండి, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మరి కొన్ని పత్రికలు చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు అని బ్యానర్ ఐటమ్స్ పెట్టారు. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి 2013 నుంచే ఈ ప్రయత్నం కోసం ఏదో అడుగుతున్నారు కేంద్రాన్ని కూడా అంటున్నారుగా తెలుగుదేశం నాయకులు. సరే, వాళ్ళు చెప్తారండి. అంతకు ముందు నుంచి అడుగుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి రద్దు చేయమంటున్నారు, బ్లాక్ మనీ తీయమంటున్నారు, అన్యాయాన్ని అరికట్టమంటున్నారు. ఇవన్నీ కాదు నేనేది. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు. బహుశా అప్పుడు అడిగి ఉంటారు, చేయలేదు అనుకోండి. ఇప్పుడు అడిగితే చేస్తున్నారు. చేయబోతున్నారనే విషయం వారి టీంలో నుంచి లీక్ అయితే అది తెలుసుకుని ఇవన్నీ చక్కబెట్టుకుని ఇప్పుడు లెటర్ రాసి ఇదంతా నా విజయం అన్నారు. ఇవన్నీ ప్రకటించినప్పుడు నాకేం సంబంధం లేదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి 18 గంటల పైగా కష్టపడుతుంటే మీకు కనిపించట్లేదు, ఒకటి. రెండోది, అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రెండు, చర్చించుకుందాం రండి అంటే మీరు పారిపోయి బయటికి వెళ్ళి విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్ చేశారు లోకేష్ గారు. అంటే కంప్లీట్ గా ఒక ప్రతిపక్షాలు అధికార పక్షాలు కంప్లీట్ గా పర్సనలైజ్ అయిపోయినట్టు కనిపిస్తుందా విమర్శలు చూస్తుంటే? అది పర్సనల్ చేయాలని లోకేష్ బాబు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మొట్టమొదటి రోజు నుంచి ఇదే పని అండి. అభివృద్ధిని అడ్డుకోవటం కాదు, అన్యాయాన్ని అడ్డుకుంటున్నాం, అవినీతిని అడ్డుకుంటున్నాం, పట్టసీమలో అవినీతిని అడ్డుకుంటున్నాం, రాజధానిలో అవినీతిని అడ్డుకుంటున్నాం, స్విచ్చాలనీలో అవినీతిని అడ్డుకుంటున్నాం. అందువల్ల స్విచ్చాలనీ వ్యతిరేకం, రాజధానికి వ్యతిరేకం, పట్టసీమ వ్యతిరేకం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పనికి వ్యతిరేకం అంటే ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతిని ఎత్తి చూపితే దీనికి వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి మార్గం చేస్తున్నారు. ఇంకొక అంశాన్ని మీరు వారు అంటారు ఛాలెంజ్ ఇస్తారు. ఎవరిని ఛాలెంజ్ చేసేది? లోకేష్ బాబా. వాట్ ఇస్ కెపాసిటీ? లోకేష్ బాబు ఎప్పుడైనా ప్రజల మధ్యకి వెళ్ళి గెలిచి వచ్చాడా? కేవలం రాజుగారి కుమారుడు. రాజుగారి కుమారుడు అయితే వారి గొప్ప ఒక్కసారి వచ్చి ఒక మాట ముగిస్తా. ఒక్కసారి వచ్చి ప్రజల మధ్యన గెలిచి నిలబెట్టిన శశికళకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈయనకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది వాస్తవానికి. ప్లీజ్ హోల్డ్ రాంబాబు గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రామారావు, వాట్ ఈస్ కెపాసిటీ అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈవేళ ఒకటి అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ఈవేళ లోకేష్ బాబు గారు సంపాదించాల. ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లక్షల కోట్లు సంపాదిస్తేనే, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాదిస్తేనే అది ప్రయారిటీ అని అంటే వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయగలిగిందే లేదు. ఈవేళ లోకేష్ బాబు గారు ఒక ఫ్రెష్ గా, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఈవేళ మేము కూడా చూస్తూ ఉన్నాం పార్టీలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈవేళ పేపర్లెస్ గా మేము సభ్యత్వం నమోదు చేయడం కానీ,
కార్యకర్తలను ఆదుకునేటువంటి విధంలో నిజంగా ఈవేళ ఈ 1300 మంది కార్యకర్తలు చనిపోతే 23 కోట్ల రూపాయలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చారు. అంబటి రాంబాబు ఆయన శశికళతో అంటే పోల్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా కార్యకర్తల గురించి పార్టీ గురించి ఆలోచించేటువంటి నాయకుడు ఈవేళ నారా లోకేష్ బాబు గారి ద్వారా ఇవాళ మాకు పార్టీ దొరికారని మేము భావిస్తున్నాం. రెండోది ఎటువంటి అవినీతి మరకలు లేకుండా, ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా చక్రం తిప్పకుండా ఒక చిన్న కార్యకర్తలాగా ఈవేళ లోకేష్ గారు పనిచేస్తున్నారనేటువంటి భావన ఈవేళ ప్రజల్లో ఉంది. అటువంటి నాయకుడి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడడానికి ఏ విధమైనటువంటి నైతిక హక్కు ఈవేళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు లేదు. చంద్రబాబు నాయుడు మరొక మాట అన్నారు, ఈడీ ఒకవైపు నుంచి వేల కోట్ల ఆస్తులు జప్తులు చేసుకుని తన అకౌంట్ లోకి వేసుకుంటూ ఉన్నా ఈయన తీరు మారట్లేదు, వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి, కేవలం తెలుగుదేశం పార్టీ పక్షంగానే జరుగుతాయి, ఇది ప్రతిపక్షం పరిస్థితి ఏంటో ప్రజలకు ఇప్పటికే అర్థమవుతోంది అని. ఇప్పుడు రెండింటికి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు రామనాయుడు గారు చెప్తారు, ఎవరు మన లోకేష్ బాబు గారు గొప్పతనం గురించి. లోకేష్ బాబు గారు గొప్పతనం ఉంటే ఆయన వాళ్ళ దగ్గర చెప్పుకోమనండి. ప్రజలకు ఆయన చేసింది ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నటువంటి ఆ తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారిని అద్దరు పెట్టుకుని తప్ప, లేకపోతే లోకేష్ బాబు స్టాండ్ ఏదండి? లోకేష్ బాబు ఎక్కడి నుంచి ఉంటాడండి? కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కుమారుడుగా గుర్తింపు తప్ప ఇంకేదైనా గుర్తింపు ఉన్నా 10 ఓట్లు ఎక్కడైనా పోటీ చేసి గెలిపొందాడా? నేను ఒక మాట చెప్తానండి, రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలుపొందటమే కాకుండా పులివెందుల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కాబట్టాడు తప్ప రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా చేతులు వచ్చాడనేది కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా పెత్తనాన్ని వెలగబెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి లోకేష్ ఒక అప్రజాస్వామిక విధానంగా నేను చెప్తున్నాను రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నటువంటి ఒక దుష్ట శక్తికి దీని గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటే చెప్పుకోమండి, నెచ్చిపోయి పెట్టుకోమండి, ఊరేగమనండి, మాకు అభ్యంతరం లేదు తప్ప నైతిక అర్హత లేదు. వారికి ఏమైనా నైతిక అర్హత ఉంది? ఇది వచ్చే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అధికార పక్షానికి అనుకూలంగానే జరుగుతాయా? లేదు ఋషి గారు, వచ్చే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పక్షంగా జరగదు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా జరుగుతాయి. ఈ దుర్మార్గ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలవేయడం కోసం థ్యాంక్ యూ రామబాబు గారు. విష్ణు గారు, వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు, పార్టీ శ్రేణులకు ఆ దిశగా కష్టపడి పనిచేయాలని కూడా పిలుపునిచ్చారు. సార్ ఇప్పుడు ఏకపక్షంగా ఏ విధంగా జరుగుతాయి సార్? ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా కానీ డిమానిటైజేషన్ మీద కానీ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అమలు చేయకపోవడంలో విఫలమైనటువంటి కానీ ఒక ప్రధానమైనటువంటి అంశము మేము ఆరోపించేది కాదు, ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో చెప్పినటువంటి అవినీతి విషయంలో అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఈ 4 అంశాలకి సరైనటువంటి ఆన్సర్ పరిష్కార మార్గం చూపకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని ఓటు వేయమంటారు, ఏ ముఖం పెట్టుకుని 80% మేమే వస్తామని చెప్పని పదే పదే ప్రస్తావిస్తారు. ఖచ్చితంగా ఈ 4 అంశాలని ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నారు? పోలవరాన్ని కేంద్రం నిర్మిస్తారంటే మీ ఖాతాలోకి ఎందుకు తీసుకుని మీరు కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే ఎన్నికల హామీలు, రైతు రుణమాఫీ కానీ డ్రాక్వా రుణాలకు సంబంధించి కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు. దాంతోపాటు ఆ ప్రధానమైనటువంటి ఎజెండాగా నడుస్తున్నటువంటి అవినీతి, ఈ 4 అంశాలని చెప్పిన తర్వాత పరిష్కార మార్గాలు సూచించిన తర్వాత ప్రజల్ని ఒప్పించిన తర్వాత ఓటు అడగాలి తప్ప 80% కావాలి 80% కావాలంటే 8% కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు రాబోయే ఎన్నికల్లో. రైట్, చూద్దాం విష్ణు గారు మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ రామనాయుడు గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.